నమస్కారం అండి. నా పేరు డాక్టర్ అశ్విన్ పండిత్. నేను క్యాన్సర్ సర్జన్‌ని. ఇవాళ మనం కొన్ని క్యాన్సర్‌కి సంబంధించిన అపోహలు, కొన్ని మిత్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మిత్, చాలామంది వచ్చి క్యాన్సర్ గడ్డలాగా ఉంది, దీనిలో నుంచి బయాప్సీ చేస్తే పూర్తి శరీరంకి పాకిపోతదేమో అని ఒక భయం వ్యక్తిస్తారు. అలాంటి భయం అవసరం లేదు. బయాప్సీ అంటే ఉన్న క్యాన్సర్‌లో నుంచి ఒక చిన్న పీస్ తీసి దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడం. ఎందుకు అంటే ఏదైనా గడ్డలో క్యాన్సర్ ఉంటే దాని చికిత్స డిఫరెంట్‌గా ఉంటుంది. దానిలో క్యాన్సర్ లేనప్పుడు దాని ఆపరేషన్ గానీ, దానికిచ్చే మందులు కానీ డిఫరెంట్‌గా ఉంటాయి. కాబట్టి అది ముందుగానే క్యాన్సర్ ఉందా? లేదా? అని తెలియడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి చాలా వరకు చాలా గడ్డల్లో నుంచి బయాప్సీ అనేది చాలా ఇంపార్టెంట్. బయాప్సీ చేసినంత మాత్రాన పూర్తి శరీరంకి క్యాన్సర్ ఏం పాకదు. సెకండ్ మిత్, క్యాన్సర్ సాధారణంగా 60 ఏళ్ళ ముసలోళ్ళ వరకు లేదంటే 70 ఏళ్ళ ముసలి వాళ్ళకు వస్తదని. కాదండి. క్యాన్సర్ అనేది ఒక సెల్‌లో మార్పు. అది జెనెటిక్ లెవెల్‌లో అవ్వచ్చు. లేదంటే జెనెటిక్ తర్వాత అంటే జీన్స్ తర్వాత ప్రోటీన్స్ లెవెల్‌లో గూడా అవ్వచ్చు. అయితే దీంట్లో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, చాలా వరకు పేరెంట్స్ నుంచి జీన్స్ వల్ల గూడా పిల్లలకు క్యాన్సర్ వచ్చే అవకాశాలుంటాయి. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, కోలాన్ క్యాన్సర్ కానీ, యూట్రైన్ క్యాన్సర్ కానీ, ఏదైనా క్యాన్సర్ ఏదైతే జెనెటిక్ పరంగా వస్తుందో, అది సాధారణంగా 40 ఏళ్ళ కన్నా తక్కువ వయసులో ఉన్న వాళ్ళకి రావచ్చు. దానికోసం 60 ఏళ్ళో, 70 ఏళ్ళో ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి చిన్న పిల్ల రోమలు గడ్డ ఉన్నది, ఇది క్యాన్సర్ కాకపోవచ్చు అని అనుకోకండి. ఏదున్నా మీ దగ్గరలో ఉన్న డాక్టర్‌ని సంప్రదించండి. మూడో అపోహ, ఒక్కసారి క్యాన్సర్ వస్తే ఇంక చావు ఖాయం. కాదండి. ఒకప్పుడు అన్ని మందులు లేవు. ఒకప్పుడు అన్ని వ్యవస్థ లేదు. అంత సర్జరీ అంత ఇంప్రూవ్ అవ్వలేదు. రేడియేషన్ టెక్నిక్స్ అంత లేవు. కానీ ఇప్పుడు అలా కాదండి. చాలా మటుకు టార్గెటెడ్ థెరపీస్ వచ్చాయి. ఇమ్యునోథెరపీస్ వచ్చాయి. వీటిల వల్ల సర్వైవల్ రేట్స్ అంటాం. అంటే వచ్చే 5 సంవత్సరాల్లో గానీ, 3 సంవత్సరాల్లో గానీ ఎంతవరకు బ్రతికుండే అవకాశాలున్నాయి. దీన్ని సర్వైవల్ రేట్స్ అంటాం. ఇది చాలా వరకు పెరిగాయి. కాబట్టి క్యాన్సర్ వచ్చినంత మాత్రాన మీరు చనిపోతారు అని అనుకోకండి. మీకు ఇంకా చాలా చాలా టెక్నిక్స్ వచ్చాయి. చాలా చాలా మందులొచ్చాయి. దయచేసి మీ దగ్గరలో ఉన్న డాక్టర్‌ని సంప్రదించండి. ఈ అన్ని సౌకర్యాల్ని ఉపయోగించుకోండి. నాలుగో అపోహ, ఆపరేషన్ చేస్తున్నట్లయితే క్యాన్సర్ చాలా పెరిగిపోయింది. ఆపరేషన్ అవసరం పడలేదు అంటే క్యాన్సర్ చాలా ఎర్లీ స్టేజ్‌లో ఉన్నట్టు. ఇలా చాలామంది అనుకుంటూ ఉంటారు. అలా కాదండి. చాలా క్యాన్సర్స్‌కి ఎస్పెషల్లీ సాలిడ్ ఆర్గాన్ క్యాన్సర్స్‌కి, చాలా క్యాన్సర్స్‌కి సర్జరీ ఈజ్ ద ఫస్ట్ ట్రీట్మెంట్. అంటే మొట్టమొదటి చేసే చికిత్సనే శల్య చికిత్స. అంటే ఆపరేషన్ చేసేది మొట్టమొదటి ట్రీట్మెంట్. క్యాన్సర్ ఎలా ఎలా అయితే స్టేజ్ పెరుగుతూ పోతుందో, ఆపరేషన్ చేయడానికి అవకాశం అలా అలా తగ్గుతూ పోతుంది. కాబట్టి ఆపరేషన్ చేస్తున్నారు అంటే చాలా పెరిగిపోయింది. ఆపరేషన్ కాకుండా మందులిస్తున్నారు అంటే చాలా ఎర్లీ స్టేజ్‌లో ఉన్నది అనేది ఒక పెద్ద అపోహ. ఐదో అపోహ, ఫిఫ్త్ మిత్, క్యాన్సర్ ఒక పర్సన్ నుంచి ఇంకొకరికి రావచ్చా? నా భార్య నుంచి నాకు రావచ్చా? లేదంటే ఒక భర్త నుంచి ఒక భార్యకి రావచ్చా? అంటే అలా అన్ని క్యాన్సర్‌లు అలా రావండి. 99% క్యాన్సర్స్ అలా ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవ్వవు. కానీ అలా అన్నంత మాత్రాన డైరెక్ట్ స్ప్రెడ్ ఉండదు. కానీ మీ జీన్స్‌లో నుంచి మీ పిల్లలకు వచ్చే అవకాశాలుంటాయి. కాబట్టి ప్రతి క్యాన్సర్ వాళ్ళ పిల్లలకి వస్తది అని రూల్ ఏం లేదు. దానికి కొన్ని క్రైటీరియాలున్నాయి. కాబట్టి మీకు ఒకవేళ క్యాన్సర్ ఉండి, మీ పిల్లలకొస్తదేమో అనే ఒక భయం ఉంటే, ఒకసారి మీ క్లినిషియన్‌తోని, మీ ట్రీటింగ్ డాక్టర్‌తోని మాట్లాడండి. కొంతమందికి కొన్ని టెస్ట్‌లు చేస్తే, మీలో క్యాన్సర్ ఎంతవరకు జెనెటిక్ ఉంది, మీ నుంచి మీ పిల్లలకొచ్చే అవకాశం ఎంత ఉంది, ఇది తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో, ఈ జెనెటిక్ టెస్టింగ్ చేస్తే కొన్నిసార్లు ట్రీట్మెంట్‌లో కూడా పనికొస్తుంది. మీకు నుంచి మీ పిల్లలకొచ్చే అవకాశం ఉంది అని తెలిసినట్లయితే, పిల్లలకి రాకుండా కొన్ని సర్జరీలున్నాయి. కొన్ని మందులు కూడా ఉన్నాయి. ఇది చాలా బడ్డింగ్ స్టేజ్‌లో ఉంది. అంటే ఆ సర్జరీలు గానీ, ఆ మందులు కానీ ఇంకా చాలా ఎక్కువ రిసర్చ్ అవ్వలేదు దాని గురించి. కానీ కొంతవరకైనా పిల్లలకి క్యాన్సర్ రాకుండా కొన్ని జాగ్రత్తలు పాటించే అవకాశాలున్నాయి కాబట్టి, ఒకవేళ మీకు ఆ భయం ఉంటే మీ క్లినిషియన్‌తోని మాట్లాడండి. ఆ టెస్ట్‌లు చేయించుకోండి. మీ పిల్లలకి క్యాన్సర్ వస్తుందా లేదా తెలుసుకోండి. ఇచ్చినట్లు సందేశాలుంటే దానికి తగ్గట్టు చర్యలు తీసుకోండి. థాంక్ యూ. ధన్యవాదాలు.